ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గరుడ వాహనాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాల భైరవ ప్రచోదయాత్. హరి ఓం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రీవతు మహాసరస్వత్యై నమః. హరి ఓం. మా ఛానల్ కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడేటటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలాన్ని అందరికీ కూడా విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ మంచి ఆయురారోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ కాళభైరవ స్వామికి ఆశీస్సుల చేత 1-2-2025 నుండి 15-2-2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశి వారు మాఘమాస శుద్ధాష్టమి అక్షయాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన జాతకంలో ఉన్న దోషాలు తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశికి అధిపతి కుజ భగవానుడు. అలాగనే వీరికి 2వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడము మాఘమాసంలో విశేషితమైనటువంటి విద్యలో ఉద్యోగంలో వ్యాపార కార్యక్రమంలో అన్నింటా విజయం కలగడం కోసము భగవంతుడి యొక్క ఆశీస్సులు వీరికి నిండుగా ఉన్నాయి. మీ కృషి పట్టుదల ఆపై భగవంతుడి ఆశీస్సుల వలన సమాజంలో ఎనలేనటువంటి కీర్తి, ధనం, గృహం, ఐశ్వర్యం, బంగారు ఆభరణాలు అన్నీ కూడా మేషరాశి వారి సొంతం కాబోతున్నాయి. తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండడం, అన్నదమ్ములతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమంలో సఖ్యతగా ఉండడం వల్ల కుటుంబ బలం చేత వ్యాపారాలలో సేవారంగ కార్యక్రమాల్లో అరుదైనటువంటి గౌరవం, ఆస్తిపాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. అలాగే 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ముందస్తు ప్రణాళిక మేషరాశి వారి సొంతం కనుక భవిష్యత్తును ముందునే అంచనా వేస్తూ తప్పులు జరగకుండా జరిగినను దాన్ని సరిదిద్దుకునే శక్తి మేషరాశి వారికి ఉంటుంది. అలాగనే రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, వృత్తులు, ఉద్యోగాలు, విదేశాలకు ఆహార ఉత్పత్తులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారికి కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో శని అంటే ధర్మబద్ధంగా ఉన్నంత వరకు మీ ఇంటికి ధనం ప్రవాహంలా చేరుకుపోతుంది. వ్యయంలో శుక్రరాహుల సంచార స్థితి. మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, లేకపోతే బంధువులని, మిత్రులని, సన్నిహితులని 4 మాయమాటలు చెప్పి మీతో 2 పరిచయాలు పెంచుకొని మీ కారు ఇవ్వండి అక్కడ దాకా వెళ్ళేసి వస్తా అని చెప్పి తీసుకుని వెళ్ళి తిరిగి కారు ఇవ్వకపోవడం అంటే దాన్ని ఎన్నో రకాల కారణాలు చెప్పడం. ఒక 2 కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి 2 రోజుల తర్వాత ఇస్తానని చెప్పి 4 మాటలు చెప్పి మీ ఇంటి పత్రాలు పెట్టి లోన్ తీసుకొచ్చి తర్వాత పత్రాలు బ్యాంకులో వీళ్ళు తీసుకున్న వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఆఖరికి ఆ రుణం కట్టలేక నానా పరిస్థితి పడే పరిస్థితి కనపడుతుంది. కారణం ఏమిటయ్యనగా రాబోయే కాలంలో ఏళ్ల నాటి శని మొదలు కాబోతుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి భావాలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కనుక ఈ అక్షయ కాల భైరవ అష్టమి సందర్భంగా స్వామివారి యొక్క స్మరణ ధ్యానము అంటే ఇది వందలాది వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు, మీ జాతకాన్ని తెలుసుకుంటున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి ఆజ్ఞ మీ పైన ఉంది. కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది కనుక మీరు ఈ వీడియో వింటున్నారు. ఈ వీడియో ఎప్పుడైతే సంపూర్ణంగా విని మీ మనసులో ఉండబడిన కోరికలు కోరుకొని భైరవ స్వామి వారిని గృహానికి మంత్రం ద్వారా స్వాగతం పలకడం వలన ఒక సంరక్షకుడిగా మనల్ని కాపాడుతూ అన్నింటా కూడా
మేషరాశి వారు అనుకుంటున్న అన్ని విషయాల్లో కలిగించడానికి, కష్టాలను తొలగించి ఐశ్వర్యానికి స్వాగతం పలికిస్తాడని చెప్పి గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులకు, మార్కెటింగ్ రంగము, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసే వారందరికీ కూడా కొద్దిపాటి ఓపిక, పట్టుదల, సహనం ద్వారా కాళభైరవ ఆశీస్సుల్ని ప్రయత్నం చేయండి. అంత విజయం మన సొంతం చేసుకుందాం. వృషభ రాశి వారికి మాఘమాస శుక్లపక్ష అక్షయ కాళభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యానికి, ఆనందానికి, అష్ట కష్టాలకు స్వస్తి పలికి జీవితం సార్థకత చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన మాఘమాసంలో శివుడికి రుద్రాభిషేకం చేసుకొని గురు ధ్యానము, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క పారాయణము, గురుస్తోత్ర పారాయణాలు ఎప్పుడైతే చేస్తారో గురు యోగ్యత కలిగి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనంతమైనటువంటి వ్యాపార లాభాలు కలిగి వీరి జీవితంలో ఎనలేనటువంటి స్థిర చరాస్తులు వృషభ రాశి వారు సొంతం చేసుకోబోతున్నారు. 2వ స్థానంలో కుజ సంచార స్థితి. కుజదోష ప్రభావం కారణం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఈ రెండింటి వలన మీ స్థిర చరాస్తులకు భంగం వాటిల్లే పరిస్థితి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, పెట్టుబడులు, ఆకర్షణ, వికర్షణ ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయగలిగితే మంచి భవిష్యత్తు వృషభ రాశి వారి సొంతం కాబోతుంది. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, భార్యాభర్తల యొక్క చర్చల వలన కుటుంబ పరిపాలన నుంచి గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయి వరకు ఎదగడానికి వ్యాపార ఆలోచనలు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా గమనించాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ధర్మబద్ధంగా ఉండండి. పై అధికారులతో మర్యాదనిచ్చి పుచ్చుకోండి. సహా ఉద్యోగస్తులతో ప్రేమగా ఉండండి. కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవప్రదంగా ఉండగలిగితే మీరు మరో మైలురాయి దాటుతూ సన్మానాలు, ప్రమోషన్స్, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. లాభస్థానంలో శుక్రరాహుల కలయిక వచ్చినటువంటి ధనము, మిగులుబాటు ఉండవలసిన ధనాన్ని భూములు కానీ, గృహాలు కానీ, ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో పెట్టుబడులు పెట్టగలిగినట్లయితే మీ యొక్క ధనం పదిలంగా ఉంటూ రాబోయే కాలంలో పదింతలవుతూ అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. ఈ వృషభ రాశి జాతకులు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి గమనించాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియోను మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి మంత్ర సాధన చేసే సమయం ఆసనమైంది. కేవలం నామ మంత్ర పారాయణం వలన భగవంతుడు మన ఇంటికొచ్చి మనల్ని సంపూర్ణంగా సంరక్షిస్తూ కష్టాలలో దూరం చేస్తూ ఐశ్వర్యానికి ఆనందం చేస్తాడని చెప్పి గమనించాలి. కనుక ఈ స్వామివారి స్మరణ చేద్దాం, కష్టాలను తొలగించుకుందాం, ఐశ్వర్యం స్వాగతం పలుకుదాం. హోటల్ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు కాళభైరవ స్వామి స్మరణ చేయడం వలన అంతా మంచే కలుగుతుందని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి మాఘమాస శుద్ధ అష్టమి అక్షయ కాల భైరవ అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల విపరీతమైన రాజయోగం, ఐశ్వర్యం, ఆనందం ఇలా సొంతం చేసుకుంటారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన
కుజదోష ప్రభావం కారణం వలన యంత్రాలతో, ఆయుధాలతో, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి. దయచేసి అప్పులు ఇవ్వద్దు. దూరావాయు జల ప్రయాణాలు కూడా పెద్దగా పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అర్ధాస్తమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూర ప్రయాణాలు చేసేటప్పుడైనా ఇంకొక ప్రణాళిక రచించేటప్పుడు మీ వ్యక్తిగతంగా అది ఓకే అనుకున్నప్పుడు మాత్రమే మీ మనసు చెప్పిన మాట మీరు వినండి. విజయం మిథున రాశి వారి సొంతం అవుతుంది. అలాగా ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో అష్టమ స్థానంలో బుధుడితో కలిసి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథులందున ఆవేశానికి దూరంగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. క్రయ విక్రయాలకు కూడా దూరంగా ఉండండి. నీటి ప్రయాణాలు పెట్టుకోవద్దు. వాయు ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత అనేటువంటి కార్యక్రమాన్ని ఆచరింప చేయడం వలన మిథున రాశి వారికి విపరీతమైన రాజయోగం, మనశ్శాంతి, ఆనందం మీ సొంతం కాబోతుంది. భాగ్యస్థానంలో శని భగవాను ఉండడం వల్ల ప్రేమికులకు చాలా మంచి కాలం. భార్యాభర్తలకు వివాహం కాని వారికి వివాహం అవడం, ఆయన దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండడం, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అద్భుతమైన ఆనందం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శుక్రరాహుల కలయిక కష్టపడి పనిచేయడం వల్ల, ధర్మ మార్గంగా ఉండడం వల్ల, ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల ప్రమోషన్స్, మీరు ఏ ప్రాంతానికైతే ట్రాన్స్ఫర్ అనుకుంటో ట్రాన్స్ఫర్ అవ్వడం, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరుతుంది. అలాగనే వ్యయంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మికంగా ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకున్నప్పుడు కొన్ని స్వల్పమైనటువంటి అనారోగ్యము, చీకులు, చింతలు ఉండినను ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వల్ల, సూర్య నమస్కారం వల్ల వీటన్నిటిని అధిగమించే ప్రయత్నం జరుగుతుంది. ఇన్ని వేల వీడియోల్లో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి ఆశీస్సులు మీ పైన ఉంది అని చెప్పి కూడా గమనించాలి. కనుక ఈ విజయం సాధించగలగాలన్నట్లయితే కాళభైరవ స్వామి స్మరణ వలన, ధ్యానం వలన భైరవ స్వామి గారు మన ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తూ, మనల్ని సంరక్షిస్తూ, మన పనుల్లో ఉన్న ఆటంకాలను తొలగించి ఐశ్వర్యంకి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గుర్తెరగాలి. ఈ విధమైనటువంటి ఆలోచన కార్యక్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారందరికీ కూడా ప్రశాంతత అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కర్కాటక రాశి వారికి మాఘమాస శుద్ధ అష్టమి అక్షయకాల భైరవాష్టమి సందర్భంగా జాతకంలో ఉండబడిన దోషాలు తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టి, పు, ఏ, పో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులు. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. వీరికి తృతీయంలో కేతు, సప్తమంలో బుధాదిత్య రాజయోగం, రవి ప్లస్ బుధుడు సంచారం చేయడం వల్ల, ఏడాది తర్వాత సంచారం చేయడం వల్ల వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడం, ప్రేమికుల మధ్య సయోధ్య ఉండడం, వివాహమైన దంపతులు అన్యూన్యంగా ఉండడం, వారికి ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత శాతం రావడం, అలాగే గవర్నమెంట్స్ లెటర్స్ రావడం, ప్రమోషన్స్ రావడం జరుగుతుంటాయి. కాకపోతే అష్టమంలో శని భగవానుడు సంచార స్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన, చిన్న చిన్న వాటికి తగాదాలు, గొడవలు పెట్టుకొని బంగారు భవిష్యత్తు రోజులను డిస్టర్బ్ చేసుకోవద్దు. అలాగే మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి ఎందున, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడంగా ఉత్తమోత్తంగా భావించాలి. భాగ్యంలో శుక్రరాహుల సంచార స్థితి, భార్యాభర్తలు అన్యూన్యంగా ఉన్నప్పుడు ఏదో ఒకరు తలదూర్చడం, వారి మధ్య విభేదాలు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక మీరు ఒకరి మాట వినకుండా మీ మాట మీరు వింటూ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. లాభస్థానంలో గురువు, విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి నెరవేరడం, వ్యాపార ఆకర్షణ, ధన ఆకర్షణ మీ సొంతం కాబోతుంది. వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అనవసర ఖర్చులు, హాస్పిటల్స్, ఇబ్బందులు, డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది ఓటీపీల ద్వారా. తస్మాత్ జాగ్రత్త. కొన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే
కాళభైరవ స్వామి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి మీరు గమనించగలగాలి. కనుక ఈ వీడియో విని కాళభైరవ స్వామిని స్మరించడం, ధ్యానించడం వలన ఆయన ఇంటికి స్వాగతం పలకడం వలన మన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ఉండబడిన ఆటంకాలను కూడా తొలగించుకొని ఐశ్వర్యానికి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించాలి. అలాగా హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారాలతో కూడుకున్న స్వీట్ హౌస్లు, హోటలు, చిరు వ్యాపారులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారి దగ్గర అనేక రకాలుగా ఇబ్బందికి గురి కాకుండా ఉండగలిగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, దీపము, ముడుపు యోగదాయకం అని చెప్పి గమనించాలి. సింహరాశి వారు మాఘమాస శుద్ధాష్టమి, అక్షయ కాళభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన సకల అష్టకష్టాలని తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి, రాజయోగానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, ఉబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలా మందికి పుట్టినటువంటి వారికి, డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి వీరి యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టి, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి సూర్య భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి, 6వ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధాదిత్య రాజయోగంతో ఉండడం వలన ఎన్ని రుణ సమస్యలు ఉన్నా, ఎన్ని రోగ సమస్యలు ఉన్నా, ఎంతమంది శత్రువులు ఉన్నా ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి కాలము, ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషను, మీరు ఏ ప్రాంతానికి కాబట్టి ఆ ప్రాంతం ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి కార్యక్రమాల్లో సింహరాశి వారు ఆనందకరమైనటువంటి బుద్ధి జ్ఞానంతో జీవితాన్ని పొందబోతున్నారు. అలాగా ఏడాది తర్వాత శుక్ర భగవానుడు రాహుతో కలిపి శుక్రుడు ఉండడం వలన వీరైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున లేదా నామ నక్షత్రమైనటువంటి రోజున ఇలాగా దూర, వాయు, జల ప్రయాణాలు, పూర్ణిమ, అష్టమి తిథులందున కొత్త కార్యక్రమాలు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలి. రాజస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ధర్మ మార్గంగా ఉండడం, వృత్తి ధర్మంలో, ఉద్యోగ ధర్మంలో పై అధికారులతో సఖ్యతగా ఉండడం, సహ ఉద్యోగస్తులతో ప్రేమతత్వం ఉండడం, కింది స్థాయి ఉద్యోగస్తులతో దయా జాలి గుణం ఉండడం వలన మీకు అంతా మంచే కలుగుతుంది. లాభస్థానంలో కుజుడు ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, వాహనాలు, క్రయ విక్రయాలు మీ సొంతం కాబోతున్నాయి. ఇన్ని వందల వీడియోల్లో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే సింహరాశి జాతకులు కాళభైరవ స్వామి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి గమనించాలి. కేవలం అష్టమి తిథి యందున ప్రతిరోజు కాళభైరవ స్మరణ చేయడం వలన, ధ్యానం చేయడం వలన భగవంతుడు మన ఇంటికి వచ్చి మనల్ని సంరక్షిస్తూ అన్నింటా విజయం కలిగించబోతున్నాడని చెప్పి గమనించాలి. కనుక సింహరాశి జాతకులకి సంపూర్ణంగా కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు, రక్ష, శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులు, సేవా రంగాల్లో ఉండబడిన వారికి కొన్ని జాగ్రత్తలు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కన్యరాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి, అక్షయ కాళభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధిని మనం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. తో, పా, టీ, పు, షా, అణ, ఠ, పే, ఓ అక్షరాల వారందరూ కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ రాశిలోనే కేతు సంచార స్థితి ఉంటున్న కాల సమయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిపి మకర రాశిలో సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర, పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల అభివృద్ధి, పిల్లల్ని విదేశాలకి పంపించాలి, లేదా తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు వెళ్ళాలి, విదేశాల్లో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేయాలి, షేర్ల వ్యాపారం చేయాలి అనుకుంటున్న వారందరికీ కూడా కొద్దిపాటి ముందస్తు జాగ్రత్తలు అవసరం, ట్రైనింగ్ అవసరం అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది.
6వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. గృహాలు, వాహనాలు, భవనాలు క్రయ విక్రయాలు చేసేటప్పుడు, నిర్మాణం చేసేటప్పుడు తెలిస్తేనే చెయ్యండి. లేకపోతే నిపుణుల సలహాలు తీసుకున్నట్లయితే మీ యొక్క ధనం, సమయం వృధా కాకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వివాహమైన దంపతులు భార్యకు భర్త, భర్తకు భార్య బహుమతులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో అన్యూన్యమైన గృహస్థాశ్రమ జీవితం కలుపుతూ ఆధ్యాత్మికమైన యాత్రలు, విహారయాత్రలు చేస్తూ మంచి కుటుంబంలో ఎనలేనటువంటి ఆయురారోగ్యాలు కన్యరాశి వారి సొంతం కాబోతాయి. రాజ్యస్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, ఉద్యోగము, ప్రమోషను, వ్యాపార ఉత్పత్తులు, పెట్టుబడులు, క్రయ విక్రయాలు అన్నింటా మీ విజయం కలుగుతున్నాయి. కాకపోతే అంతర్గతమైనటువంటి శత్రువులు కొంచెం ఉన్నారు కనుక ఏదైనా మీరు పనులు ప్రారంభించి విజయం సాధించేంత వరకు మీ యొక్క చిదంబ రహస్యాన్ని, అంటే బిజినెస్ సీక్రెట్స్ అంటూ ఉంటారు, ఎదటి వ్యక్తులకు తెలియచేయకుండా ఉండండి. లేకపోతే కన్యరాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు, నీ చుట్టూ ఉంటూ, నీ ఇంట్లోనే ఉంటూ, నీతోనే తిరుగుతూ నీ యొక్క అంతర్గతమైనటువంటి బ్యాంకు లావాదేవీల విషయాలను అనేక మందికి చేరవేస్తూ వారి అవసరాల కోసం మిమ్మల్ని బలి చేయడానికి సిద్ధంగా ఉన్నారు సుమా అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీకు ఉన్నాయని చెప్పి కూడా ముందస్తు హెచ్చరికగా భైరవుడు తెలియజేస్తూ ఉంటాడు. కనుక కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, దీపము, ముడుపు ఏర్పాటు చేసుకోవడం వలన కాళభైరవ స్వామి ఇంటికొచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి అన్నింటా విజయం కలిగిస్తాడు అని చెప్పి కూడా గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, ఆహార ఉత్పత్తులు, టీ షాపులు నడిపించే వారందరికీ కూడా భగవంతుడి యొక్క సేవ అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. తులారాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి, అక్షయ అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన తులారాశి వారికి విపరీతమైన రాజయోగం కలుగుతుంది. అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ ఐశ్వర్యానికి, ఆనందానికి, విపరీతమైన రాజయోగానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. అలాగే చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, టి, తు, టే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులు. తులారాశి అధిపతి శుక్ర భగవానుడు. వీరికి ఏడాది తర్వాత అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధ సంచార స్థితి కనుక వీలైనంత వరకు తులారాశి వారు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో, ప్రభుత్వ అధికారులతో వాగ్వివాదము మంచిది కాదు. అహంకారాన్ని వీడండి, జ్ఞానంగా ఉండండి, పట్టుదలలకు వెళ్ళొద్దు. ఓపిక, పట్టుదల, సహనం, ఓర్పు, నేర్పు ద్వారా 90% ప్రమాదాలను నివారించే పరిస్థితి ఉంటుంది. లేకపోతే నిప్పుతో, నీటితో, ఆయుధాలతో చెలగాటమాడిన, బ్యాంకు లావాదేవీలతో ఓటీపీలు దొంగలించబడి ధనము సర్వము కోల్పోవడం, కోర్టు, పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కడం, మానసికమైన స్థితి, అనారోగ్యానికి దారితీసే పరిస్థితి ఉంటుంది. అధికంగా ఆలోచించారా బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ వచ్చేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, ప్రశాంతమైన వాతావరణంగా ఏర్పరచుకోగలిగినట్లయితే తులారాశి వారు అనేక రకాలమైన వ్యాధుల నుండి, ప్రమాదాల నుండి, శత్రువుల నుంచి రక్షించుకునే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సంతాన స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, విదేశాలకు వెళ్ళాలి, రాజయోగాలు ఎలా పొందాలి, ఆస్తులు, చరాస్తులు, క్రయ విక్రయాలు యోగదాయకం. 6వ స్థానంలో శుక్రరాహుల సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. విలాసవంతమైన జీవితం గడపాలని మీకు కోరిక ఉంటుంది. అలా అని చెప్పి హంగులకు, ఆర్భాటాలకు, విందులకు, వినోదాలకు మీరు వెళ్ళారా? జనాలు చాలా తెలివైన వారు, మిమ్మల్ని మీరు అంతటి వారండి, మీరు ఇంతటి వారండి, మీరు గొప్పవారండి, మహానుభావులండి అని చెప్పి అంటే వారి యొక్క అవసరాలను
మాటల ద్వారంలో మీ ద్వారా తీసుకొచ్చి మిమ్మల్ని ముందుండి ఆ ఖర్చు పెట్టించేసి తిని తాగేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిల్లులు కట్టలేక క్రెడిట్ కార్డులను కట్ చేసి అప్పులు చేసి ఇబ్బందులకు గురి చేసే సమయం ఆసనమైంది. కనుక వీలైనంత వరకు ఏకాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, గొప్పలకు వెళ్ళొద్దు. అదే కాదు అస్తమంలో గురువు అంటే చిన్న చిన్న విషయాలలో ఆందోళన. మీరు ఆవగింజను భూతద్దంలో చూస్తే గుమ్మడికాయలాగా మారిపోతుంది. అలాగే ఒకసారి చిన్న సమస్య కూడా పెద్దగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కనుక సమస్యలకు ఎలాంటివి వచ్చినా వాటిని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని తులారాశి వారు కోరుకోవాలి. భాగ్యస్థానంలో కుజుడు, ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ములతో, అక్కాచెల్లతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, గౌరవాన్ని పుచ్చుకోగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వ్యయంలో కేతు. ఒక్కోసారి అనుకుంటూ ఉంటారు అంతా నాకు తెలుసు, నీకేం తెలుసు అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి ప్రపంచంలో ప్రతి సూర్యోదయము కొత్త కొత్త విషయాలకు ప్రతి వ్యక్తి తెలుసుకోగలిసిందే. అంతా నాకు తెలుసా మనం ఎక్కడ అనుకుంటామో, అందరికీ అన్ని తెలిసిన తర్వాత కూడా మనకేమీ తెలియకుండా వాళ్ళు చెప్తే అవునా అని మనం అంటాం చూడండి. అన్న పరిస్థితి తులారాశి వారికి ఎదురు చూస్తుంది. కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి సేవ చేసే సమయం ఆసన్నమైంది. కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీపైన ఉండబోతున్నాయి అని చెప్పి గమనించగలేదు. కనుక కష్టకాలంలోనైనా ఆధ్యాత్మిక కాలంలోనైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, దీపము, ముడుపు కట్టగలిగినట్లయితే కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇన్ని వేల వీడియోలో ఈ వీడియో చూడడమే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన ఉన్నాయని చెప్పుకోవడానికి నిదర్శనము. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ కూడా దేవతారాధన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వృశ్చిక రాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి, అక్షయ కాళభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలు తొలగి ఒకవైపు అర్ధాష్టమ శని దోషం తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఏడాది తర్వాత రవి భగవానుడు తృతీయ స్థానంలో బుధుడితో కలిపి మకర రాశిలో సంచారం చేయడం వలన అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో, పెదనాన్న చిన్నాన్న పిల్లలతో, అది ఏ కాకుండా పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసే వారితో చాలా జాగ్రత్తగా ఉంది. ఎంతసేపు అయినా వారందరూ ఏమనుకుంటున్నారంటే మీ దగ్గర ధనం బాగా ఉంది, మంచి వస్త్రాలు వేసుకుంటున్నారు, 4 బంగారు ఆభరణాలు ధరించారు, వాహనాల్లో మీరు తిరుగుతున్నారు అని చెప్పి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళ అవసరాల కోసం మా దగ్గర అంత తెలివి లేదండి, మాకంత సమయం లేదు, మీరైతే బహు గొప్పగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి మిమ్మల్ని ముందుకు తోసి డబ్బులను అపాయాన్ని వాళ్ళ నుంచి ఉపాయాన్ని తప్పించుకొని మిమ్మల్ని ముందు పెట్టేసి చిన్నగా జారుకుంటారు. వారు డబ్బులు కట్టరు, వీరేమో మీ మాట మీద డబ్బులు ఇవ్వడం వలన ఆ మధ్యవర్తిత్వ కార్యక్రమం చేయడం వలన శని భగవానుడు పోతూ పోతూ కొందరికి ఏమి ఇస్తాడయ్యా అంటే రుణాలను ఇస్తాడు, రోగాన్ని ఇస్తాడు, శత్రుల మూట కట్టబోతున్నాడు. కనుక ఇలాంటి కాల సమయంలో పొగడ్తలకు వెళ్ళొద్దు, ఆడంబరాలకు వెళ్ళొద్దు, వీలైనంత వరకు మౌనంగా ఉండండి, ధ్యానంగా ఉండండి. అంతా నాకే తెలుసు అని మీరు అనుకోవద్దు. ఈ ఒక్క పదం మీరు తెలుసుకున్నారా, మీరు స్థిరచరాస్తులు కాపాడుకొని మీ భార్యా పిల్లలకు రాబోయే కాలంలో అప్పులు కూడబెట్టకుండా ఉంటారు. అంతా నాకు తెలుసు, వాళ్ళందరికన్నా గొప్పని, నేను చాలా తెలివైనోని అని అనుకున్నావా, నీ బంధువుల ముందరా, నీ మిత్రుల ముందరా, నీ సన్నిహితుల ముందరా నువ్వు దేనికి పనికి రావు అని చెప్పి ఎప్పుడు తెలిసిపోతుంది? ఆస్తులన్నీ కరిగిపోయిన తర్వాతనే తెలుస్తుంది. దయచేసి బాగా వృశ్చిక రాశి వారు దీన్ని గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే అర్ధాష్టమ శని, సంతాన స్థానంలో శుక్రరాహుల కలయిక,
తల్లిదండ్రులైనా, భార్య అయినా, మిత్రులైనా, పిల్లలైనా కూడా ధనం ఉన్నంత వరకే నీతో వారు ఉంటారు. ఒక్కసారి నీ దగ్గర ధనము లేదు, మీరు ఇబ్బందులు పాలవుతున్నారు అన్నట్లయితే మిమ్మల్ని పలకరించే నాథుడు ఉండడని చెప్పి కూడా గుర్తు పెట్టుకోవాలి. సప్తమంలో గురువు, కానీ మీకు ధైర్యం, నాకు ఎవరితో అవసరమేముంది, నా బలం, నా విద్య, నా ధర్మము, ఇదే నా విజయం అనుకుంటుంటారు. ఇది సత్యమే, కానీ కాలం అనుకూలంగా లేదని చెప్పి కూడా గమనించాలి. ఎందుకనగా ఏడాది తర్వాత కుజ భగవానుడు అష్టమంలో సంచారం చేయడం వలన, అర్ధాష్టమ శని అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వలన, గ్రహ దోష కారణం వలన మనోవేదన, రక్తహీనత, గుండెపోటు, బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక శత్రువులనైనా రోగాన్ని దగ్గరికి రానివ్వకుండా వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు ఆసనం, దానం, ధర్మం, ఆధ్యాత్మికంగా మీరు ఉండగలిగినట్లయితే ప్రశాంతమైన జీవితాన్ని పొందగలరు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కనుక ఈ అష్టమి తిథి యందున ఇంట్లో నారికేల దీపాన్ని కానీ, పుష్పణ దీపాన్ని కానీ, ముడుపును కట్టి స్మరణ చేయడం వలన కాళభైరవ స్వామికి ఆశీస్సుల వలన ఆయన మనల్ని రక్షగా ఉంటూ ఆటంకాలను తొలగించుకొని శత్రువులను దూరం చేసి మనల్ని కాపాడే ఏకైక శక్తి కాళభైరవుడికి ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారందరికీ కూడా దేవతారాధన, కాళభైరవ స్వామికి స్మరణ అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. ధనుసు రాశి వారు మాఘమాస శుద్ధాష్టమి అక్షయ కాళభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం మన సొంతం అవుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా, మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారిని కూడా ధనుసు రాశి జాతకులు. ధనుసు రాశి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఏడాది తర్వాత రవి భగవానుడు ధనావాక్కు కుటుంబ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగము, విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కోరిక నెరవేరడం, ప్రభుత్వం నుండి వీళ్ళకి రావాల్సినటువంటి లావాదేవీలు కానీ, డబ్బులు కానీ, పత్రాలు కానీ, పర్మిషన్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. లేక తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, పొరుగువారితో, మీ చుట్టుపక్కల ఉండబడడంతో సఖ్యత చాలా అవసరం. వాళ్ళ అవసరం ఉన్నంత వరకే మిమ్మల్ని తలపైన పెట్టుకుంటారు. వాళ్ళ అవసరమైన తర్వాత మిమ్మల్ని నిలబెట్టి తీసుకొచ్చి పెడతారు. ఈ విషయాన్ని మీకు బాగా తెలిసి తీరాలి. అయ్యో చాలా కాలంగా దగ్గరికి వచ్చారు కదా అని చెప్పి మీరు పొంగిపోయి ఉండేది ఉంచుకునేది అంత తీసుకొచ్చి అప్పులు చేసి వాళ్ళ చేతిలో పెట్టారా, వాళ్ళు అటే మీరు ఇటే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అర్ధాస్తమ శుక్రుడు, అర్ధాస్తమ రాహు కారణం వలన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నరాల బలహీనత, వెన్నెముక సమస్యలు, రక్త ప్రసరణలో మార్పులు, చిరాకులు, ఇబ్బంది ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కూడా గమనించగలగాలి. పైన లావాదేవీల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే 6వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికంగా ఉండడం, నిత్య సూర్య నమస్కారాలు చేయడం, ప్రశాంతమైన వాతావరణాన్ని ఎప్పటికీ ఏర్పాటు చేసుకుంటారో అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. లేకపోతే రుణ సమస్య, రోగ సమస్య, అగ్నిభయం, చోరభయంతో నిత్యం ఏదో రకమైన మానసిక ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావ కారణం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. అదే కాకుండా మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కాళభైరవ స్వామిని స్మరణ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజులు కానీ ఇట్లా అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున నారికేల దీపం కానీ, కుష్మాండ దీపం కానీ, నింబకుష్మ దీపాన్ని పెట్టడం, సౌభాగ్య ముడుపును కట్టడం వలన భైరవ స్వామి వారి ఇంటికి స్వాగతం పలకడం అని చెప్పి గుర్తుపెట్టుకోగలరు. అలా స్మరణ తదనంతరము మనం ఏదైతే పనులు చేస్తుంటామో
వాటన్నిటి అడ్డంకులను తొలగించుకొని మనోధైర్యం చేత అద్భుతమైన విజయం ధనుసు రాశి వారు సొంతమవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, న్యూస్ రీడర్స్, అలాగనే పత్రికా సేవా రంగాల్లో ఉండబడిన వారందరికీ, రాజకీయవేత్తలకు చాలా భగవంతుడి యొక్క ఆశీస్సులు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. మకర రాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి, కాలభైరవ అక్షయ అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల శని భగవానుడు పోతూ పోతూ చివరి కొంతకాలమే ఉంటున్నాడు కనుక ఎలాంటి ఐశ్వర్యానికి, ఎలాంటి ఆనందానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గా, గి అక్షరాల వారు అందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని శివరార్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలోనే బుధాదిత్య రాజయోగంలో సంచారం చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రభుత్వ అధికారులతో సఖ్యత అవసరము. వీలైనంత వరకు బంధువులతో కానీ, మిత్రులతో కానీ, పై అధికారులతో కానీ, పోలీసులతో కానీ, అడ్వకేట్స్తో కానీ వాగ్వివాదం ఇది సరైన సమయం కాదు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సమిష్టి కృషి, హార్డ్ వర్క్, ఆపై భగవంతుడి సేవ చేయడం వలన వీటన్నిటి కష్టాల నుంచి బయటపడిపోతూ శని భగవానుడు పోతూ పోతూ ఐశ్వర్యాన్ని, ఆనందానికి మార్గాలు చెప్తూ సూచన ప్రాయంగా మిమ్మల్ని విజయం సాధిస్తారు, కలిగించడానికి ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ధనావాకు కుటుంబ స్థలంలో శని భగవానుడు ఉండడం వలన మీ ఓపిక, మీ పట్టుదల, ధర్మం, సేవా కార్యక్రమం వల్ల ధనం రెట్టిపోతూ స్థిరచరాస్తులు మీ సొంతం కాబోతుంది. తృతీయంలో శుక్రరాహుల సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కాచెల్లెలతో ప్రశాంతమైన వాతావరణం అవసరం చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల వివాహం అవ్వని వారికి వివాహం అవడం, సంతాన యోగం, విదేశాలకు వెళ్ళాలి, పెట్టుబడులు, ఆకర్షణ, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు ప్రారంభించాలని మీ కోరిక నెరవేరబోతుంది. 6వ స్థానంలో కుజుడు సంచరించడం వలన విపరీతమైన ఐశ్వర్యానికి, ఆనందానికి అవధులు లేవు మకర రాశి వారికి అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భవిష్యత్తులో ఏం జరగబోతుందో మీరు ముందే అంచనా వేయడంలో మకర రాశి వారు ముందు వరుసలో ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు మకర రాశి జాతకులు అన్నట్లయితే కాళ భైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి మీరు గమనించాలి. కనుక ఈ అష్టమి తిథి ఎందున ఇంట్లో నారికేల దీపాన్ని, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, కాళభైరవ స్వామికి సౌభాగ్య ముడుపును కట్టడం, స్మరణ అష్టకాన్ని ఎప్పుడైతే వింటారో ఆయన మన ఇంటికి వచ్చి మనల్ని సంరక్షిస్తూ మనకు ఉండబడిన చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో ఆటంకాలని తొలగించి మనల్ని శ్రీరామ రక్షగా కాపాడుతాడు అని చెప్పి గమనించాలి. కనుక డాక్టర్లకు, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, నీటితో కూడుకున్న హోటల్ వ్యాపారస్తులకు, వ్యవసాయ సోదరీమణులు, స్వీట్ హౌస్లు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారందరికీ కూడా భగవంతుడి యొక్క సేవ, ఆశీస్సులు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కుంభరాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి, అక్షయ కాలభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధిని పాటించడం వలన ఏళ్ల నాటి శని మధ్యమ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతవిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. చాలా మందికి డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, ఏ, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క కుంభరాశి జాతి. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే శని సంచార స్థితి ఉండడం, 2వ స్థానంలో శుక్రుడితో కూడుకున్న రాహు ఉండడం, అదే కాకుండా అర్ధాష్టమ కుజ సంచార స్థితిలో ఉన్నప్పుడు మీరు మంచి చేయాలనుకుంటారు, 10 మంది క్షేమాన్ని మీరు కోరుకుంటూ ఉంటారు, అందరూ బాగుండాలనుకుంటారు. కానీ అందులో మీరు ఉండాలి అనేది మీరు మర్చిపోతున్నారు. ఎందుకనగా
బంధువులు, మిత్రులు, సన్నిహితులు అందరూ కూడా వాళ్ళ అవసరాల కోసం మీ సమయాన్ని, ధనాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. వారి పని ఎప్పుడైతే అయిపోతుందో మీకు చెప్పకుండా వెళ్ళిపోవడం, మీరు ఫోన్ చేస్తే కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనంగా ఉండడం, గొప్పలకు వెళ్ళకపోవడం, ఆడంబరాలకు దూరంగా ఉండగలిగినట్లయితే ఈ సమయం, ధనం రెండు వృధా కాకుండా కీర్తి ప్రతిష్టలు పదిలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అలా సంతాన స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పెట్టుబడులు, విదేశానాలు, ఆకర్షణ కార్యక్రమాల్లో ఈ యొక్క కుంభరాశి వారికి అద్భుతమైన ఆనందం మీ సొంతం కాబోతుంది. అలాగనే అష్టమంలో కుజుడు, ఏడాది తర్వాత రవి బుధ భగవానుడు సంచారం చేయడం వల్ల ఖర్చులు, మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ఏకాంతంగా ఉండడం, వివాదాలకు దూరంగా ఉండగలిగినట్లయితే మీకు 90% ప్రమాదాలను నివారించవచ్చు. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీపైన ఉన్నాయి అని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు ప్రతిరోజు కాళభైరవాష్టకాన్ని వినడం, ఇంట్లో అష్టమి తిథి ఎందున పుష్పవర్ణ దీపాన్ని, నారికేల దీపాన్ని, కాళభైరవ స్వామి సౌభాగ్యముడుపును కట్టి స్వామిని స్మరించడం వలన ఆయన మన ఇంటికి స్వాగతం పలికి మనకు ఉండబడిన అష్ట కష్టాల్ని తొలగించే శక్తి, మనోధైర్యాన్ని ప్రసాదిస్తూ విజయం కలిగించడానికి అన్నిటినీ భగవంతుడు కలిగిస్తాడు అని చెప్పి గమనించాలి. అలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మిలిటరీ రంగంలో ఉండబడిన వారు, హోటల్ వ్యాపారస్తులు, వారందరికీ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. మీనరాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి, అక్షయ కాళభైరవాష్టమి సందర్భంగా ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితి ముగించుకోబోతున్న సందర్భంలో గ్రహ దోషాల్ని తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంటుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, శం, జా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీళ్ళకు ఏడాది తర్వాత రాశిలోనే శుక్రుడితో కూడుకున్నటువంటి రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, గృహాలు, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. అలాగే తృతీయంలో ఉండబడినటువంటి గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కాచెల్లెలతో సఖ్యతగా ఉండడం వలన మరో మైలురాయి మీరు దాటబోతున్నాడు. అర్ధాష్టమ కుజుడు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అనేక మంది మిమ్మల్ని ఎక్కడ చెక్ పెట్టాలి, మీరు ఎక్కడ తప్పులు చేస్తారా, మిమ్మల్ని ఎలా బందికానా చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వీలైనంత వరకు రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోగలగాలి. అలాగే ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ వచ్చేటువంటి ప్రతి సమాచారము అది నిజమనిపించి మీరు ఫార్వర్డ్ చేశారా, మీరు కూడా అనేక రకాలుగా ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఎంత సత్యము, ఎంత ధర్మం అని తెలిసినా కొన్నిటిని చూచుచున్నట్టు వదిలేయగలిగినట్లయితే మీకు మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి. సప్తమంలో కేతువు, ఏడాది తర్వాత లాభస్థానంలో రవి భగవానుడు, మకర రాశిలో బుధుడు కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి చాలా మంచి కాలము. పెట్టుబడులు, ఆకర్షణ, క్రయ విక్రయాలు యోగదాయకం. వ్యయంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అనవసరమైన ఖర్చులు, పెట్టుబడులు, ఆకర్షణలు చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించాలి. అయితే ఇల్లు కట్టేటప్పుడైనా, ఒక ప్రాజెక్టులు ప్రారంభించేటువంటి కాల సమయంలోనైనా 1కి 100 సార్లు ఆలోచించాలి. నిపుణుల సలహాలు తీసుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ధనము, సమయం రెండు వృధా అవడమే కాకుండా భవిష్యత్తు అగమ్య గోచరం కాకుండా చూసుకునే బాధ్యత మనపైనే ఉంటుందని చెప్పి గమనించాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే
కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి మీరు విశ్వసించాలి. అలాగనే కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, కూష్మాండ దీపము, అలాగనే ఆ స్వామివారి యొక్క అష్టకాన్ని వినడం వలన ఆయన మన ఇంటికి వచ్చి మనల్ని కాపాడుతూ అడ్డంకుల్ని తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలికేటువంటి మనోధైర్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక నీటి వ్యాపారస్తులు, పాల ఉత్పత్తులు, హోటలు, సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, గృహ వ్యవసాయ నిర్మాణ కార్యక్రమాలు చేసే వారందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మనకు మాఘమాసం అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది మొట్టమొదటి కాల సమయంలో మాఘ పంచమి, వసంత పంచమి అంటే మహాసరస్వతి అమ్మవారి యొక్క జయంతి. అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం మనకందరికీ ఆనవాయితీగా కృత, త్రేత, ద్వాపరికల యుగం నుంచి మనకు ఉండడం జరుగుతుంది. కనుక మొట్టమొదటిగా 3వ సంవత్సరం పడినటువంటి చిన్నారులకు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ 3వ సంవత్సరం నిండిపోయే లోపల అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఈ మాఘమాస శుద్ధ పంచమి, వసంత పంచమి 2వ తారీఖు 2వ నెల 25వ తారీఖున ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రోజు రావడం చాలా విశేషము. కనుక ఎక్కడ దగ్గరగా శివాలయాలు ఉన్నా, అక్కడ సరస్వతి మాత దేవాలయం ఉన్నట్లయితే మీ యొక్క పిల్లల్ని తీసుకుని వెళ్ళి మొట్టమొదటిసారి అక్షరాభ్యాసం చేయించండి. అలాగే చదువుకుంటున్నటువంటి విద్యార్థులు బుక్స్, ల్యాప్టాప్స్, సంగీత వాయించేటువంటి పరికరాలు కానీ మనం ఏదైతే వృత్తిలో చేస్తుంటామో ఆ వృత్తిలో రాణించాలని అమ్మవారికి తెల్లటి పుష్పాలు, తెల్లటి వస్త్రాలు, పాయసాన్నము, అలాగనే పెరుగు, దద్దోజనం లాంటి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని మనసారా కోరుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కలియుగ కాలంలో విశేషంగా మనిషి జీవనాధారం చెందగలగాలన్నట్లయితే జ్ఞానము అనేటువంటిది ఇంపార్టెంట్. అయితే ధనమూలం ఇదం జగత్ అంటారు. ఆ ధనం రావాలి అంటే జ్ఞానం కలగాలి. అయితే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు, కళ్ళున్నోడు ముందే చూస్తూ ఉంటాడు, దిమాకున్నోడు దునియాను చూస్తూ ఉంటాడు అన్నాడు. ఆ యొక్క జ్ఞానశక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి ద్వారా వస్తుంది. కనుక మనం అందరము కూడా అమ్మవారిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, జ్ఞాన సంపదని, జ్ఞాన సంపూర్ణమైనటువంటి మేధావులుగా అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వచనం. అలాగనే మనకు 4వ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి, రథ సప్తమి. కనుక సూర్యనారాయణుడికి మంగళ స్నానమానం చేసుకొని, నమస్కారం చేసుకొని, పాయసాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని అరుణపారాయణం చేయగలిగినట్లయితే, లేకుంటే సూర్యుడికి 12 రకాల ఆసనాలు ఉంటాయి, ఆసనం వేయగలిగినట్లయితే సంపూర్ణ ఆయురారోగ్యాలు మన సొంతం అవుతాయని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. 12వ తారీఖున మాఘమాస పూర్ణిమ. అంటే మాసాలలో మాఘమాసానికి చాలా వైవిధ్యభరితమైనటువంటి లక్షణం ఉంటుంది. ఆమాకావై అంటారు. ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ మాసంలో ప్రత్యేకత. అందులో మాఘ పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది. కనుక నదీ స్నానము, సముద్ర స్నానము, శివుడికి రుద్రాభిషేకము, యజ్ఞము, యాగము, దానము, క్రతువు, శ్రీ రమా సహిత సత్యనారాయణ యొక్క పూజ చేసుకోవడం వలన మనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఆధ్యాత్మిక శక్తి మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మాఘమాసంలో 5/2/2025 మాఘమాస శుద్ధ అష్టమి అక్షయ కాళభైరవాష్టమి. కనుక కాళభైరవ స్వామిని స్మరణ చేసిన, ధ్యానం చేసిన, ఇంట్లో నారికేల దీపాన్ని ఉంచిన, కూష్మాండ దీపాన్ని ఉంచినట్లయితే అద్భుతమైన అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు మన సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. అలా కుదరని పక్షంలో ఈ కింద మనం సంప్రదించినట్లయితే, మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు కాళభైరవ స్వామి యొక్క పూజ, ముడుపు, దీపము, హోమ కార్యక్రమంలో నరదృష్టిని ఎలా నివారించుకోవాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. పాత్రల యందు అక్షయ పాత్ర వేరయా అంటారు పెద్దవారు. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ యొక్క కంచు పాత్రను మనం ఎలా సద్వినియోగపరచుకోవాలో ఒకసారి గమనిద్దాం. ఈ యొక్క కాళభైరవ స్వామి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకొని అలా ఉదయం 12 సార్లు, సాయం సంధ్యాకాల సమయంలో 12 సార్లు మనం ఇలా చేసి మనసులో ఏదైతే మనం కోరుకుంటామో ఆ యొక్క కార్యము అద్భుతమైనటువంటి ఎన్ని ఆటంకాలున్నా కూడా విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరవ స్వామి ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగా కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మనం కూడా గుర్తు పెట్టుకోగలగాలి.
ఈ శబ్దాన్ని వినడం, శబ్దాన్ని ఇంట్లో చేయడం వల్ల ఇంట్లో నరదృష్టి, వాస్తు దృష్టి, సకల దుష్టగ్రహ దోషాలు తొలగిపోయి విద్యార్థులకు విద్య, ఉద్యోగం రాని వారికి ఉద్యోగము, వివాహం కాని వారికి వివాహము, సంతాన యోగము, రాజయోగాలన్నీ మన సొంతం చేసే శక్తి కాలభైరవ స్వామి మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఈ పాత్రతో పాటి కాలభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా కాలభైరవ హోమం చేయించి 27 రకాల వస్తువులతో దిష్టి దించి పంపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి కాలభైరవ స్వామి అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకొని కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి ఆనంద స్వాగతం పలకాలని చెప్పి చిన్న ఆశీర్వచనం. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ రాసుకోనటువంటి కారణం వల్ల తెలియదు అన్న కారణం చేత ఎవరైతే ఉంటారో వారి యొక్క ఫోటో, పేరు, వయస్సు రాసి పంపించినట్లయితే మీ పేరు పైన ఏ రాశి వస్తుంది, రాశి యొక్క గమనాలు ఏంటి, భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ గవ్వల ద్వారా, రమణ శాస్త్రం ద్వారా, కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం. 2005వ సంవత్సరంలో ఎలా ఉంటుంది, రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది, ప్రకృతి యొక్క గమనాలను తెలుసుకుంటూ మనిషి జీవన గమనాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కనుక మనమందరం జాతకాన్ని తెలుసుకుందాం, జీవితాన్ని స్వర్ణమయం చేసుకుందాము అనేటువంటిది ఒక చిన్న విన్నపం. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినటువంటి వారికి ఎలాంటి పేర్లు పెట్టాలనుకుంటున్నారా? ఆధ్యాత్మిక పేర్లను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. అలాగా వివాహం కానిటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీ యొక్క జాతకంలో ఎలాంటి యోగం ఉంది, ఎలాంటి దోషం ఉంది, ఎలాంటి వారిని వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందని కూడా తెలియచేయడం జరుగుతుంటుంది. అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా? ఎందుకు గొడవ పడుతున్నారు? వారి యొక్క పరిస్థితులు ఏంటి? జాతకంలో కానీ జీవితంలో కానీ ఎలాంటి మార్పులు చేసుకుంటే విపరీతమైన రాజయోగం వారి సొంతం అవుతుందో కూడా తెలియచేయడం జరుగుతుంది. లేకపోతే వారు ఎవరికి వారే యమునా తీరే నిత్యము కలహాలు, గొడవలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, విడిపోతారు. మీరిద్దరు బాగానే ఉంటారు, కానీ మీకు కలిగిన సంతానం పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించగలిగినట్లయితే ఏ కుటుంబంలో భార్యాభర్తలు వివాదాలకు దూరంగా ఉంటారు. అలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక మనమందరం కూడా ధర్మాన్ని తెలుసుకుందాం, జ్యోతిష్యాన్ని తెలుసుకుందాం, జీవితాన్ని సార్థకత చేసుకొని చరిత్రలో మనందరి పేర్లు నిలబడిపోయేటువంటి ప్రయత్నం చేద్దామనేటువంటి ఒక చిన్న విన్నపం. కనుక అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనుకుంటున్నట్లయితే, అందరికన్నా మీ జీవితాన్ని మీరు ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ తెలియచేయండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.